నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు. చేతనైతే తీసుకోవు. ఎందుకంటే మొత్తం నా తల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న. ఏం చేస్తాను, చేసుకోపో, నీకు దమ్ముకో. అప్పుడు జరిగింది అద్భుతం. వాడు 7 ఎక్కువ చేస్తుంటే దేవుడు ఆ 7 దాన్ని ఆపడు. తమ్ముడు అవి తినో, నువ్వు దేవుని కోసం నిలబడే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతుంటే ఆ శోధనలు రాకుండా ఆపడు. రానిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అంటే బైబుల్లో మరి అలా ఉంది. నన్ను ఏం చేయమంటారు, నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నాను. మన రియాక్షన్ చూస్తా. మనం అలానే ఉంటామా, డెలికేట్ అవుతామా? గట్టిగా ఉన్నాం అనుకో, అద్భుతాన్ని రెడీ చేస్తాడు. ఒక దెబ్బకి 2 పిట్టలు. ఏంటి? ఒకటి, శద్రకు మేషకు అబేద్నెగో వల్ల దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆరాధనీయుడు, పూజార్హుడు అన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, జీవము గల దేవుని సేవకులారా. ఇప్పుడు చెప్పండి, ఒక దెబ్బకు 2 పెట్టలు. మహిమ ఇద్దరికి వచ్చింది. అటు దేవునికి వచ్చింది, భక్తునికి వచ్చింది. అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు, అలాంటి కార్యం జరిగి దాగురా చెల్లె.